రఘురామకృష్ణరాజు గారు, మీరు ఉండిలో గెలిచిన దగ్గర నుండి కాలువ కట్ల మీద ఉన్నటువంటి ఇళ్ళు అయితేనేమి, చర్చిలు అయితేనేమి, అవి ప్రభుత్వ స్థలంలో ఉన్నాయన్న నెపంతో దాదాపు 600 ఇళ్ళు, 11, 20 నుండి 20 చర్చలు కొలగొట్టడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి హోంమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరు కూడా వాటిని ఖండించలేదు. ఎందుకు మీరు అలా చేస్తారని కూడా అడగలేదు. ప్రజలు కూడా పెద్దగా మీ మీద తిరుగుబాటుకు ధోరణిలో ప్రవర్తించలేదు. ఆ తరువాత ఆకవీడు విషయంలో, పెద్దపేట మాలపల్లిలో రామాలయం నిర్మాణ విషయంలో కూడా మీరు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళి అక్కడ రామాలయం నిర్మించి తీరుతా అని ప్రతిజ్ఞ కూడా చేశారు. నిర్మాణం మొదలుపెట్టారు, నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎస్సీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 95 లక్షలు ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కాదు, 5 లక్షలు మాత్రమే ఎస్సీలు అని ఒక నినాదంతో, అంటే 5 లక్షలు మాత్రమే ఎస్సీలు ఉన్నారు, 95 మంది కారు అని ఒక నినాదం తీసుకొస్తూ, ఎస్సీల్లో హిందూ మతాన్ని అవలంబించిన ఎస్సీలారా, మీ రిజర్వేషను క్రైస్తవులైన ఎస్సీలు లాక్కుంటున్నారు, వాళ్ళ మీద తగాదకపోండి, వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేయండి, వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు అయ్యేలాగా మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళకి రెచ్చగొట్టడం అనేది ఇంకొక విషయం చేస్తున్నారు. ఆనంద్ అనే ఫాస్టరు సుప్రీంకోర్టుకి వెళ్తే నువ్వు చెల్లదు అని అన్నందుకు అతను ఎస్సీ సర్టిఫికేట్ ఎందుకు రద్దు చేయలేదని చెప్పేసి బాపట్ల కలెక్టర్ గారిని సైతం కూడా మీరు దుర్భాషలాడినటువంటి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. ఎందుకు చేయవు నువ్వు అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ప్రజలతో ఎన్నుకోబడి మీరు కుల మత ద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనేది ఇక్కడ నిర్వివాదాంశం. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, చర్చిలన్నీ కూలగొట్టేస్తాను, క్రైస్తవులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హులు, అసలు క్రైస్తవులను కూడా లేకుండా చేస్తాను, వాళ్ళు మేము తేల్చుకుంటాము. ఇలా మీరు క్రైస్తవ మతం మీదకి హిందువుల్ని రెచ్చగొడుతూ ఆ మత విద్వేషాన్ని రెచ్చగొట్టి లౌకిక రాజ్యానికి ప్రమాదం ఏర్పాటు చేస్తున్న మిమ్మల్ని దేశద్రోహం కింద కూడా అరెస్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, మీకు నేను చేసేటప్పుడు ఇది అప్పీలే అనుకోండి, మీకు ఆర్డర్ కాదు, ఛాలెంజ్ కూడా కాదు, అప్పీలే అనుకోండి. మీరు చేసే ప్రతి పని నిజాయితీతో చేస్తున్నాను, నేను చేసే ప్రతి పని కరెక్టే, ఇందులో తప్పేమీ లేదు, నేను చేసే ప్రతి పని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉంది అని కనుక మీకు అనిపిస్తే, మీరు చేసేది తప్పు కాదు అని కనుక మీరు అనుకుంటే, నేను మీతో డిబేట్ చేయడానికి వస్తాను. మీరు చేసే ప్రతి ఒక్క పనిని మీరు చేస్తాం తప్పు అని చెప్తాను, ఈ విధంగా ఏ విధంగా తప్పు కూడా నేను చెప్తాను, కాదు అది తప్పు కాదు అని చెప్పి మీరు మీ వాదన మీరు వినిపించండి. ప్రెస్ వాళ్ళందరినీ పిలవండి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి, వీలుంటే ఛానల్స్ అన్ని ఛానల్స్ మీద లైవ్ కూడా ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మనం మాట్లాడుకునేది చూడాలి. మీరు చెప్పింది నిజం కనుక, మీరు చెప్పింది న్యాయబద్ధంగా మీరు చెప్పింది కనుక నిలబడితే, ఇక అక్కడి నుంచి మిమ్మల్ని ఏ ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ గురించి మాట్లాడరు. మీరు చర్చిలన్నీ కూలగొట్టండి, మీరు దేవాలయాలు కట్టండి, ఆ క్రైస్తవుల మొత్తాన్ని అవసరమైతే మీరు చంపేయండి, ఎవరు మాట్లాడరు. ఇక మీరు ఇప్పుడు చేస్తున్న నిజమని మీకు అనిపించిన వెంటనే అనిపిస్తే ఈ యొక్క వీడియో రికార్డింగు నేను మీకు పర్సనల్ నంబర్ కూడా పంపిస్తున్నాను, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను, అవసరమైతే రాష్ట్రం మొత్తం కూడా దీన్ని సర్క్యులేట్ చేయిస్తాం. రఘురామకృష్ణరాజుగా నేను చేసేది నీకు తప్పు కాదు, నేను కరెక్ట్గా చేస్తున్నాను, నేను రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాను, నేను చట్టబద్ధంగా పెడుతున్నాను, నేను ఎక్కడ అన్యాయం చేయట్లేదు, నేను చేసేది కరెక్ట్ అని మీకు కనుక అనిపిస్తే, మళ్ళీ చెప్తున్నది ఛాలెంజ్ అయితే కాదు, మీరు నిజం తప్పు చేయటం లేదు అనుకుంటే, మీరు చేసే తప్పు కాదు అని మీరు అనుకుంటే నన్ను మీరు డిబేట్కి పిలుస్తారు. ఎక్కడికైనా సరే, మీరు భీమవరం రమ్మంటారా, లేదు మీ ఆఫీస్కి రమ్మంటారా, లేదు ఉండి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్కి రమ్మంటారా, హైదరాబాద్ రమ్మంటారా, ఢిల్లీ రమ్మంటారా, మీ ఇష్టం. మీరు ఎక్కడికి రమ్మన్నా నన్ను ఒక్కడనే రమ్మంటారా, ఎవరన్నా తోడు తెచ్చుకోమంటారా, అది కూడా మీకు ఇష్టం. మీరు ఒక్కరే ఉంటారా, ఇంకెవరన్నా న్యాయ కోవిదుని పక్కన పెట్టుకుంటారా, అది కూడా మీ ఇష్టం. మీరు పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటారో చేసుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరమో లేదు. కానీ ఖచ్చితంగా మీతో డిబేట్ అయితే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో మీరు డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చేస్తుంది కరెక్టు, మీరు చేస్తుంది న్యాయం, మీరు చట్టబద్ధంగా చేస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు అనేది మీకు అర్థమయ్యే పని అయితే, దాని మీద మీరు స్టాండ్ అయ్యే పని అయితే రండి, డిబేట్ పెట్టుకుందాం. డేట్ మీరు చెప్పండి, రాష్ట్రం మొత్తం ప్రచారం చేద్దాం, ఆ రోజు అందరూ టీవీలు చూసేలాగా చేద్దాం. రాష్ట్రం మొత్తం మీరు చేసేది తెలుసుకోవాలి, నేను చెప్పేది కూడా తెలుసుకోవాలి. సామాన్య పౌరుడిగా
మీ గౌరవం కాపాడటం కోసం మాత్రమే నేను ఈ డిబేట్కి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మేమైతే డిబేట్లు ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించలేదు, కానీ మీరు డిబేట్లు ఏర్పాటు చేయండి, ప్రెస్ వాళ్ళని పిలవండి, నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి రఘురామకృష్ణరాజు తెలియజేస్తున్నాను. మిత్రులారా, జై భీమ్. రఘురామకృష్ణరాజు గారు, మీరు ఉండిలో గెలిచిన దగ్గర నుండి కాలువ కట్ల మీద ఉన్నటువంటి ఇళ్ళు అయితేనేమి, చర్చిలు అయితేనేమి, అవి ప్రభుత్వ స్థలంలో ఉన్నాయన్న నెపంతో దాదాపు 600 ఇళ్ళు, 11, 20 నుండి 20 చర్చలు కొలగొట్టడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి హోంమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరు కూడా వాటిని ఖండించలేదు. ఎందుకు మీరు అలా చేస్తారని అడగలేదు. ప్రజలు కూడా పెద్దగా మీ మీద తిరుగుబాటు ధోరణిలో ప్రవర్తించలేదు. ఆ తరువాత ఆకవీడు విషయంలో, పెద్దపేట మాలపల్లిలో రామాలయం నిర్మాణ విషయంలో కూడా మీరు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళి అక్కడ రామాలయం నిర్మించి తీరుతా అని ప్రతిజ్ఞ కూడా చేశారు. నిర్మాణం మొదలుపెట్టారు, నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎస్సీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 95 లక్షలు ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కాదు, 5 లక్షలు మాత్రమే ఎస్సీలు అని ఒక నినాదంతో, అంటే 5 లక్షలు మాత్రమే ఎస్సీలు ఉన్నారు, 95 మంది కారు అని ఒక నినాదం తీసుకొస్తూ, ఎస్సీల్లో హిందూ మతాన్ని ఎస్సీలారా మీ రిజర్వేషను క్రైస్తవులైన ఎస్సీలు లాక్కుంటున్నారు, వాళ్ళ మీద తగాదకపోండి, వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేయండి, వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు అయ్యేలాగా మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళకి రెచ్చగొట్టడం అనేది ఇంకొక విషయం చేస్తున్నారు. ఆనంద్ అనే ఫాస్టరు సుప్రీంకోర్టుకి వెళ్తే నువ్వు చెల్లదు అని అన్నందుకు అతను ఎస్సీ సర్టిఫికేట్ ఎందుకు రద్దు చేయలేదని చెప్పేసి బాపట్ల కలెక్టర్ గారిని సైతం కూడా మీరు దుర్భాషలాడినటువంటి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. ఎందుకు చేయవు నువ్వు అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ప్రజలతో ఎన్నుకోబడి మీరు కుల మత ద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనేది ఇక్కడ నిర్వివాదాంశం. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, చర్చిలన్నీ కూలగొట్టేస్తాను, క్రైస్తవులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హులు, అసలు క్రైస్తవులను కూడా లేకుండా చేస్తాను, వాళ్ళు మేము తెలుసుకుంటాము. ఇలా మీరు క్రైస్తవ మతం మీదకి హిందువుల్ని రెచ్చగొడుతూ ఆ మత విద్వేషాన్ని రెచ్చగొట్టి లౌకిక రాజ్యానికి ప్రమాదం ఏర్పాటు చేస్తున్న మిమ్మల్ని దేశద్రోహం కింద కూడా అరెస్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, మీకు నేను చేసేటప్పుడు ఇది అప్పీలే అనుకోండి, మీకు ఆర్డర్ కాదు, ఛాలెంజ్ కూడా కాదు, అప్పీలే అనుకోండి. మీరు చేసే ప్రతి పని నిజాయితీతో చేస్తున్నాను, నేను చేసే ప్రతి పని కరెక్టే, ఇందులో తప్పేమీ లేదు, నేను చేసే ప్రతి పని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉంది అని కనుక మీకు అనిపిస్తే, మీరు చేసేది తప్పు కాదు అని కనుక మీరు అనుకుంటే, నేను మీతో డిబేట్ చేయడానికి వస్తాను. మీరు చేసే ప్రతి ఒక్క పనిని మీరు చేస్తాం తప్పు అని చెప్తాను, ఈ విధంగా ఏ విధంగా తప్పు కూడా నేను చెప్తాను, కాదు అది తప్పు కాదు అని చెప్పి మీరు మీ వాదన మీరు వినిపించండి. ప్రెస్ వాళ్ళందరినీ పిలవండి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి, వీలుంటే ఛానల్స్ అన్ని ఛానల్స్ పిలిచి లైవ్ కూడా ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మనం మాట్లాడుకునేది చూడాలి. మీరు చెప్పింది నిజం కనుక, మీరు చెప్పింది న్యాయబద్ధంగా మీరు చెప్పింది కనుక నిలబడితే, ఇక అక్కడి నుంచి మిమ్మల్ని ఏ ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ గురించి మాట్లాడరు. మీరు చర్చిలన్నీ కూలగొట్టండి, మీరు దేవాలయాలు కట్టండి, ఆ క్రైస్తవుల మొత్తాన్ని అవసరమైతే మీరు చంపేయండి, ఎవరు మాట్లాడరు. ఇక మీరు ఇప్పుడు చేస్తున్న నిజమని మీకు అనిపించిన వెంటనే అనిపిస్తే ఈ యొక్క వీడియో రికార్డింగు నేను మీకు పర్సనల్ నంబర్ కూడా పంపిస్తున్నాను, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను, అవసరమైతే రాష్ట్రం మొత్తం కూడా దీన్ని సర్క్యులేట్ చేయిస్తాం. రఘురామకృష్ణరాజుగా నేను చేసేది నీకు తప్పు కాదు, నేను కరెక్ట్గా చేస్తున్నాను, నేను రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాను, నేను చట్టబద్ధంగా పెడుతున్నాను, నేను ఎక్కడ అన్యాయం చేయట్లేదు, నేను చేసేది కరెక్ట్ అని మీకు కనుక అనిపిస్తే, మళ్ళీ చెప్తున్నది ఛాలెంజ్ అయితే కాదు, మీరు నిజం తప్పు చేయటం లేదు అనుకుంటే, మీరు చేసే తప్పు కాదు అని మీరు అనుకుంటే నన్ను మీరు డిబేట్కి పిలుస్తారు. ఎక్కడికైనా సరే, మీరు భీమవరం రమ్మంటారా, లేదు మీ ఆఫీస్కి రమ్మంటారా, లేదు ఉండి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్కి రమ్మంటారా, హైదరాబాద్ రమ్మంటారా, ఢిల్లీ రమ్మంటారా, మీ ఇష్టం. మీరు ఎక్కడికి రమ్మన్నా నన్ను ఒక్కడనే రమ్మంటారా, ఎవరన్నా తోడు తెచ్చుకోమంటారా, అది కూడా మీకు ఇష్టం. మీరు ఒక్కరే ఉంటారా, ఇంకెవరన్నా న్యాయక విధులను పక్కన పెట్టుకుంటారా, అది కూడా మీ ఇష్టం. మీరు పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటారో చేసుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరమో లేదు. కానీ
ఖచ్చితంగా మీతో డిబేట్ అయితే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో మీరు డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చేస్తుంది కరెక్టు, మీరు చేస్తుంది న్యాయం, మీరు చట్టబద్ధంగా చేస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు అనేది మీకు అర్థమయ్యే పని అయితే, దాని మీద మీరు స్టాండ్ అయ్యే పని అయితే రండి, డిబేట్ పెట్టుకుందాం. డేట్ మీరు చెప్పండి, రాష్ట్రం మొత్తం ప్రచారం చేద్దాం. ఆ రోజు అందరూ టీవీలు చూసేలాగా చేద్దాం. రాష్ట్రం మొత్తం మీరు చేసేది తెలుసుకోవాలి, నేను చెప్పేది కూడా తెలుసుకోవాలి. సామాన్య పౌరుడిగా మీ గౌరవం కాపాడటం కోసం మాత్రమే నేను ఈ డిబేట్కి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మేమైతే డిబేట్లు ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించలేదు, కానీ మీరు డిబేట్లు ఏర్పాటు చేయండి, ప్రెస్ వాళ్ళని పిలవండి, నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి రఘురామకృష్ణరావు తెలియజేస్తున్నాను. మిత్రులారా, జై భీమ్.